అన్నిటికంటే ఎక్కువ ఈరోజు భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో ఈబీసీ రిజర్వేషన్ తర్వాత 50% క్యాప్ అనేది వెళ్ళిపోయింది. అది క్వశ్చన్ కానే కాదు. ఉదాహరణకు తెలంగాణలో 15% 2001 జనాభా లెక్కల ప్రకారంగా 15% ఎస్సీ, ఇటీవల సవరణల తర్వాత ఎస్టీ 10%, ఇంక్లూడింగ్ ముస్లిం బీసీ 27%, 52% ప్లస్ 10 ఈబీసీ 62%. ఇప్పుడు తెలంగాణలో రిజర్వేషన్ల ప్రక్రియ నడుస్తూ ఉంది. న్యాయస్థానాలకు తెలియదు ఇది. కాబట్టి కవిత గారు సత్రంలో భోజనం పెడుతుందంటే కూడా సిఫార్సు లెటర్ కావాలని, సత్రంలో అయితే ఓపెన్ టు ఆల్ భోజనం, దానికి కూడా సిఫార్సు లెటర్ కావాలన్నట్టు మేము ఇంత ప్రక్రియ చేస్తూ ఉంటుంటే ఫిబ్రవరి 4 నుంచి 24 నుంచి ఫిబ్రవరి 4, 25 లోపల ఇంత ప్రక్రియ జరిపి చట్టం చేసి గవర్నర్ గారు ఆమోదం పొంది ఢిల్లీ పోతే ఇక్కడ కూర్చొని సన్నాయి నొక్కుల్లో కూడా మాట్లాడితే నాకు అర్థమే కాలే. బీసీల బిడ్డలం, విద్యార్థి ఉద్యమాల నుంచి బీసీలకు సంబంధించి ఒక ఆలోచనతోటి ముందుకు పోతున్నటువంటి సందర్భంలో మా ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి మార్గదర్శకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, ఇటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కానీ, మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ, యావత్ క్యాబినెట్ కాంగ్రెస్ పార్టీ కింది నుంచి పైదాకా ఇందుకు సంబంధించినటువంటి ఒక కమిట్మెంట్ తోటి ఉన్నాం. నేను అడుగుతున్నా, 10 ఏళ్ళ అధికారంలో మీరు పట్టించుకోలే. ఇప్పుడు బీసీలకు సంబంధించిన నాయకుని పక్కన కూర్చుని పెట్టుకొని ఏదో మాట్లాడితే మాకు కొంత శాంటిటీ వస్తుంది, లేకపోతే ఏదో ప్రజల్లో పేరు వస్తుంది అనుకుంటే మీ అపోహ. దీంతో ఇంకొకటి కూడా క్రిస్టల్ క్లియర్ అవుతుంది. ఒకవేళ క్రిస్టల్గా క్లారిఫై ఇస్తే పర్వాలే, లేకపోతే బీజేపీ టీఆర్ఎస్ మేము చాలా కాలంగా చెప్తున్నటువంటి దోస్తాని మళ్ళొక్కసారి కాంగ్రెస్ పార్టీని ఎక్కడో కాడ ఇరికేయాలనేటువంటి ప్రయత్నం కొరకు కుట్ర చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని బలహీన వర్గాలకు సంబంధించిన అంశాన్ని తాకట్టు పెట్టి నేను మళ్ళీ కోరుతాను, దయచేసి బలహీన వర్గాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రతి కార్యక్రమం ఓపెన్లా ట్రాన్స్పరెంట్గా కార్యక్రమం చేస్తూ ఉంది. కవిత గారు నిజంగా మీకు అంత చిత్తచిత్తుంటే ఈ సమాచార సేకరణ జరిగే సందర్భంగా మీ తండ్రి గారు కావచ్చు, మీ పక్కన ఉన్నటువంటి తండ్రి గారి పక్కన దయ్యాలు కావచ్చు, అందులో పాల్గొన్నప్పుడు వాళ్ళని విమర్శిస్తే ఇవాళ కూడా నువ్వు మాట్లాడే సందర్భంగా ఈ దయ్యాలు ఆనాడు బలహీన వర్గాల కొరకు సమాచార సేకరణలో పాల్గొనాలనే ధైర్యం ఉంటే అది చెప్తే నీకు కొంతనన్నా కొద్దిగా శివుని దగ్గర మనం అడిగిన పోతాం, ఏ దాని పడితే బూడిదల సన్నది వీడు ఏమి ఇవ్వటం అన్నట్టుగా ఉన్నది ఇలా లెక్క. అందుకే నేను మరొక్కసారి పెద్దలు రాజ్యసభ సభ్యులు బలహీన వర్గాల పట్ల సంబంధించినటువంటి అంశం ఉన్నటువంటి కృష్ణయ్య గారు, మిగతా అందరూ కూడా ఉన్నారు, జాజుల శ్రీనివాస్ గారు ఉన్నారు, మిగతా అన్ని కుల సంఘాలకు సంబంధించిన నాయకులు ఉన్నారు, బలహీన వర్గాల విద్యార్థి యువజన ఉద్యోగ సంక్షేమ సంఘాలు అనేకంగా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా కోరుతా ఉన్నా, మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఇప్పటి వరకు నడిచిన ప్రతి అడుగు చిత్తశుద్ధితో ముందుకు పోయే విధంగా నడిచినాం. ఇప్పుడున్నటువంటి దాన్ని ఏ విధంగా సాధించుకోవాలో ఆ మార్గదర్శకత్వం తీసుకుందాం. కృష్ణయ్య గారిని కోరుతా ఉన్నా, మీరే బలహీన వర్గాల ప్రతినిధులు తీసుకొని ఢిల్లీకి పోదాం, మేము మీ వెంబడి వస్తాం, ఈ అంశాన్ని పరిష్కారం చేసే దిశలో తీసుకుపోమని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. కవిత లాంటి వాళ్ళతోటి 10 ఏళ్ళ అధికారంలో ఉండి బలహీన వర్గాలకు న్యాయం చేయనటువంటి వాళ్ళతోటి కూర్చొని గౌరవాన్ని తక్కువ చేసుకోవద్దని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. కానీ మీరు టీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనే ఇండికేషన్ తోటి కూర్చుంటే నమస్కారం, నేను దానికంటే అభ్యంతరం లేదు.